నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ బోర్డ్ లో సవరణ జరగాలి సవరణ చట్టం అమలు చేయాలి జరగకూడదు అనే వాళ్ళకు కనువిప్పు ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి అహ్మదాబాద్ లోని జమల్పూర్ ప్రాంతంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది 5 వ్యక్తులు వర్క్ బోర్డు ట్రస్టీలుగా చెప్పుకుంటూ వక్ఫ్ ఆస్తిని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో బయటకు పొక్కింది కోట్ల విలువైన వక్ఫ్ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని దుకాణాలు కూడా నిర్మించేసుకున్నారు ఈ దుకాణాల ద్వారా వచ్చే అద్దెను కూడా ట్రస్టీలమంటూ తమ జోబుల్లో వేసేసుకుంటున్నారు ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది సలీం అనే వ్యక్తితో పాటు మరో 4 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వక్ఫ్ బోర్డు కింద ఉన్న ఈ భూమిని ఉర్దూ పాఠశాలల కోసం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చేశారు 2001లో భూకంపం కారణంగా భవనాలు అంతా సురక్షితం కావని భావించి వాటిని కూల్చేశారు అయితే తిరిగి నిర్మించకుండా సలీం ఖాన్ పఠాన్ అనే వ్యక్తి చట్టవిరుద్ధంగా 10 దుకాణాలను కట్టించి అద్దె వసూలు చేసుకుంటున్నాడు అంతటితో ఆగకుండా ఈ స్థలం సమీపంలోనే ఉన్న మరికొంత భూమిని కూడా తనదే అనుకుంటూ అద్దెకిచ్చేస్తున్నాడు సలీం ఖాన్ తో పాటు మహమ్మద్ యాసిర్ షేక్ మహమ్మద్ ఖాన్ పఠాన్ ఫైజ్ మహమ్మద్ ఫీర్ మహమ్మద్ సాహిద్ అహ్మద్ షేక్ అనే 5 ఓ ముఠాగా ఏర్పడి ఈ రాకెట్ ని నడిపిస్తున్నారు అయితే వచ్చే డబ్బును వర్క్ అకౌంట్ లో జమ చేయలేదు తతంగాన్ని బయటకు తీసుకొచ్చింది మహమ్మద్ రఫీక్ అన్సారీ అనే మామూలు ఆటో డ్రైవర్ వర్క్ ట్రస్టీలమని చెప్పుకుంటూ కొంతమంది వ్యక్తులు వర్క్ భూమిలో దుకాణాలు నిర్మించి అద్దెలు వసూలు చేస్తున్నారని పక్కాగా రుడి చేసుకున్నాడు దాని తర్వాత మొదట వర్క్ బోర్డుకి ఆ తర్వాత పోలీసులకు ఈ 5 ఫిర్యాదు చేశాడు ఈ భూమితో కానీ ఈ ఆస్తులతో కానీ ఈ 5 ఎలాంటి సంబంధము లేదని 20 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారని తెలిసింది ఎఫ్ఐఆర్ లో కూడా ఇదే నమోదైంది అయితే వర్క్ బోర్డుకి నివేదించిన వర్క్ చైర్మన్ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆటో డ్రైవర్ రఫీక్ మండిపడ్డారు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు అయితే 20 సంవత్సరాలుగా ఈ తతంగం నడుస్తోందని అంతర్గతంగా అందరికీ తెలిసే నడుస్తుందని రఫీక్ ఆరోపిస్తున్నారు ఇంత జరుగుతున్నా వర్క్ బోర్డు చూస్తూ ఊరుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు అసలు సత్యాన్ని వెలికి తీయడానికి పారదర్శకమైన దర్యాప్తు అవసరమని అన్నాడు ఇంత జరుగుతున్నా వర్క్ బోర్డు ఎందుకు మౌనంగా ఉందనే ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు అర్థమైందా ఎవ్వడికి వాడు వర్క్ బోర్డు ఆస్తుల్ని కమాయించుకొని అనుభవించి బ్రతకడానికే తప్ప ఒక పేద ముస్లింలకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో లేరు అందుకే ఇప్పుడు ఈ చట్ట సవరణ జరిగి కొత్త చట్టం ద్వారా పేద ముస్లింలకు వర్క్ ఫలాలు దక్కుతాయి కాబట్టి అది జీర్ణించుకోలేని వాళ్ళు ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు మేల్కోండి ఇకనైనా అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదని చెక్ చేయండి చేయకుంటే వెంటనే చేసేయండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్